ఇప్పటి వరకు ఒక స్క్రీన్ ఫ్లో క్రియేట్ చేసుకున్నాము. ఆ స్క్రీన్ ఫ్లోని ఒక అకౌంట్ మీద క్రియేట్ చేసుకున్నాము. అక్కడ డెమో స్క్రీన్ ఫ్లో అని కాల్ చేసుకుని మన స్క్రీన్ ఫ్లోని అంటే ఇక్కడి నుంచి మనము డ్యూ వాంట్ టు అప్లై ఫర్ లోన్ అండ్ ఇక్కడ గోల్డ్ లోన్ ఇవన్నీ పెట్టుకున్నాము. అండ్ వీ హ్యావ్ బిల్డ్ లైక్ మనం మోస్ట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీస్ గోల్డ్ లోన్కి పెట్టాం. అండ్ గోల్డ్ లోన్లో we are taking like we are considering the old loans and we are doing number of loans and everything అన్నమాట. టైప్ వచ్చి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే క్రియేట్ చేస్తున్నాము అండ్ బేస్డ్ ఆన్ ది ఎలిజిబుల్ అమౌంట్ అంటే అకౌంట్ని డేటాని వ్యాలిడేట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తాం కదా. సో 30 grams అండ్ గోల్డ్ చైన్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు some more interesting stuff. Okay, so get line, go to line and దీంట్లో మనకి మోస్ట్లీ లెట్స్ క్లిక్ ఆన్ హియర్ వన్స్. ఓకే, మనము స్క్రీన్లో చూసాము అండ్ యాక్షన్ అనేది మీకు చూపించలేదు. ఓకే, అండ్ సబ్ఫ్లోస్ చూపించలేదు. అసైన్మెంట్ మీకు ఐడియా వచ్చింది. లైక్ జస్ట్ లైక్ మన దగ్గర ఉండే వేరియబుల్స్ని డేటాని అసైన్ చేసుకోవడానికి వాడతాము అనమాట అసైన్మెంట్స్. ఓకే, డేటా మ్యాపింగ్ కోసము. అండ్ డెసిషన్ మీకు తెలుసు లైక్ మోర్ దెన్ 1 కండిషన్స్ ఉన్నప్పుడు మనం వాడతాము. అండ్ రిమెంబర్ ఇట్, ఓన్లీ ఫస్ట్ వన్ ఒకటే ఫైర్ అవుతుంది డెసిషన్. ఓకే, తర్వాత లూప్ అనేది ఏంటంటే మోర్ దెన్ 1 ఉన్నప్పుడు రిపీటెడ్ యాక్షన్స్ ఏమైనా పర్ఫామ్ చేయాలన్నప్పుడు లూప్ వాడతాం. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ప్రెజెంట్ వదిలేయండి. కలెక్షన్ సార్ట్ టు కలెక్షన్ ఫిల్టర్, ఇవి రెండు సింపుల్గా చెప్తా ఫస్ట్. సో ఈ కలెక్షన్ సార్ట్ కలెక్షన్ ఫిల్టర్ అంటే ఏంటి అంటే, మీకు కలెక్షన్ అంటే గుర్తుంది కదా, లాస్ట్ టైం సెషన్లో చెప్పాం. లాస్ట్ టైం సెషన్లో ఏం చెప్పామంటే ఏవైనా గెట్ రికార్డ్ ఎలిమెంట్స్ ఆల్ రికార్డ్స్ వాడుకున్నాం అనుకోండి ఇక్కడ. ఓకే, ఆల్ రికార్డ్స్ పెట్టాం అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని లోన్స్ తెచ్చేసుకుంటున్నాం మనం, ఇక్కడ గోల్డ్ లోన్ పెట్టేసి గోల్డ్ లోన్ తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా మీరు అన్ని దీనికి సంబంధించిన లోన్స్ అన్నీ తెచ్చేసుకొని తర్వాత గోల్డ్కి, ఓకే, తర్వాత బైక్ లోన్కి సపరేట్ చేసుకున్నారనుకోండి, సపరేట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక గెట్టే రాసుకోవచ్చు మనము. ఒక గెట్ రాసుకొని కలెక్షన్ ఫిల్టర్ వాడచ్చు అనమాట. అంటే మన దగ్గర ఉండే కలెక్షన్ ఫిల్టర్ చేస్తుంది అంతే సింపుల్గా, బేస్డ్ ఆన్ కండిషన్స్ని. ఇప్పుడు ఏ కలెక్షన్ పెడితే ఆ కలెక్షన్ తీసుకొని బేస్డ్ ఆన్ కండిషన్స్ని మనకు ఫిల్టర్ చేస్తుంది అన్నమాట. అంటే అప్పుడు అంటే మనం ఎట్లా ఉంటుందంటే సిస్టమ్స్లో అన్నెసరీగా ఎక్కువ గెట్లు రాయకూడదు అనమాట. ఒక దగ్గర క్లబ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఎందుకంటే గెట్ అనేది ఒక డిఫరెంట్ డేటాబేస్ లైక్ వేరే లేయర్లో ఉంటుంది. ఇప్పుడు ఫ్లోస్ ఉంటుంది, డేటాబేస్కి వెళ్ళి డేటాని తీసుకొని వచ్చుకోవాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ సెకండ్స్ అనమాట, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం పడుతుంది. సో అలా టైం పట్టకుండా ఉండేదానికి, తొందరగా అయిపోయేదానికి మనము ఒకవేళ పాసిబుల్ అయితే ఒకేసారి డేటా తెచ్చుకుని దాన్ని ఇక్కడే ఫిల్టర్ చేసుకుందాం అనుకోండి, సేమ్ ఫ్లోస్లోనే ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. అట్లా ఫిల్టర్ చేయడం కోసమే కలెక్షన్ ఫిల్టర్ వాడతాం. అది. సో నెక్స్ట్ కలెక్షన్ సార్ట్. ఈ కలెక్షన్ సార్ట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంది, ఓకే, లైక్ మీరు అందరూ గోల్డ్ లోన్స్ క్వైరీ చేసేసుకున్నారు. సో దాన్ని సార్టింగ్ చేయాలనుకుంటున్నారు బేస్డ్ ఆన్ క్రెడిట్ డేట్ కానీ బేస్డ్ ఆన్ అమౌంట్ వైజ్, ఆర్డర్ వైజ్, డిసెండింగ్ ఆర్డర్ వైజ్. ఓకే, లైక్ అమౌంట్ ఏది ఎక్కువ ఉందో అది ఫస్ట్ రావాలా.
నాకు ఓన్లీ ఫస్ట్ 2 రికార్డ్సే రావాలా, అలాంటప్పుడు కలెక్షన్ సార్ట్ వాడతాం అనమాట మనం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టేస్తే మీరు సార్ట్ బై దేనితో సార్ట్ చేయాలా నేను, లోన్ అమౌంట్. ఓకే, అసెండింగ్గా డిసెండింగ్గా. సో నాకు మ్యాక్సిమం ఎన్ని రికార్డులు కావాలో లేకపోతే నాకు మొత్తం కావాలన్నా, మ్యాక్సిమం నాకు ఒక 3 రికార్డ్స్ చాలు. ఫస్ట్ 3 రికార్డ్స్, టాప్ 3 రికార్డ్స్ కావాలి. అట్లా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అది సార్టింగ్. ఓకే. ఓకే, ఇవి రియల్ టైమ్స్లో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద మన యూస్ కేసెస్ అన్నమాట. ఓకేనా, కానీ ఇవి సింపుల్, అర్థమైంది కదా. జస్ట్ మన దగ్గర ఉంటే కలెక్షన్ని సార్టింగ్ చేసుకోవడానికి, ఫిల్టర్ చేసుకునేదానికి వాడతాం. యా, ఎప్పుడైతే మనం గెట్ ఉంటాయో, గెట్స్ కానీ తర్వాత లేకపోతే కలెక్ట్, ఐ జస్ట్ షో యూ సమ్ అదర్ థింగ్స్. ఇప్పుడు ఇది క్లియర్ కదా మీకు. యా, మీరు నెక్స్ట్ టైం ఎక్కడైనా వాడాలా అనుకుంటే, లైక్ ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తున్నారు, గిరి నేను ఫిల్టర్ చేసేసుకున్నా బాగానే ఉంది, నేను నెక్స్ట్ ఎక్కడ వాడాలా, ఎలా వాడాలా అంటే ఈ ఏపీఐ నేమ్తో వాడాలా మీరు. ఓకే. సో ఎక్కడైనా వాడేటప్పుడు మీ ఈ ఏపీఐ నేమ్ యూస్ చేస్తే ఇక్కడ ఫిల్టర్ అయిపోయిన డేటా ఇక్కడ ఉంటుంది. ఓకేనా, హ్యాపీ. సో అవి, అండ్ నెక్స్ట్ క్రియేట్ రికార్డ్స్. సో మీ క్రియేట్ రికార్డ్స్ చెప్పా. క్రియేట్ రికార్డ్స్లో మీకు ఏం చెప్పా అంటే, నేను మాన్యువల్గా క్రియేట్ చేయడం ఒకటే చూపించాను ఇందాక అప్పుడు స్టార్టింగ్లో. ఐ డి నాట్ షో రికార్డ్ వేరియబుల్. సో ఈ రికార్డ్ వేరియబుల్ అంటే ఏంటి అంటే, delete. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసేసుకున్నాము, ఒక దగ్గర క్రియేట్ పెట్టేసుకున్నాము, అయిపోయింది. అలా కాకుండా మనం ఒక్కోసారి ఏం చేస్తాము అంటే, కొన్ని సినారియోస్లో ప్లస్ అవసరం లేదు, ఫస్ట్ టర్న్ న్యూ రిసోర్స్. ఇక్కడ మీరు ఏదైనా కొత్త వేరియబుల్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా కూడా ఇక్కడికి రండి. ఓకే, సో వేరియబుల్లో మనము మనకి ఇది చూసాం కదా, లైక్ అమౌంట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడం కోసం, క్యాలిక్యులేటెడ్ అమౌంట్ కోసం. సో సేమ్ వే మనం రికార్డ్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ రికార్డ్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద టెక్స్ట్. ఇక్కడ మీరు చూస్తే మనం ఇప్పటివరకు ఏం వాడాము, టెక్స్ట్ వాడాం అండ్ కరెన్సీ కూడా వాడాం. అండ్ వీ హ్యావ్ ద సేమ్ వే రికార్డ్ యాజ్ వెల్. రికార్డ్ అనేది కూడా ఒక వేరియబుల్ ఇక్కడ. ఓకే. సో అప్పుడు మనము లోన్ యూస్ చేసుకొని, ఒకవేళ మీకు మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయంటే అలో మల్టిపుల్ పెట్టుకుంటాం, ఓకే. అలా మల్టిపుల్ లేకపోతే ఇది పెట్టాం. అండ్ ఇది వదిలేండి, ప్రెజెంట్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్, విల్ సీ ఇట్ లేటర్. డన్. లోన్ రికార్డ్స్ మీకు అలో మల్టిపుల్ కావాలా అనుకుంటే, ఓకేనా, డన్. సో ఫర్ ఎగ్జాంపుల్ delete. ఇప్పుడు మీరు ఎప్పుడైనా క్రియేట్ రికార్డ్స్ వాడేటప్పుడు, ఓకే లెట్ మీ షో హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ రికార్డ్స్ క్రియేట్ చేసే కదా, ఇది వేరియబుల్, ఇది లోన్ రికార్డ్స్ collection variable. I'm just deleting this and I'll create it once again. New resource, variable loan record, and data type would be record. A object until loan, allow for ఇవేమొద్దు, అండ్ కలెక్షన్స్ ఏమి ఇవ్వడం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ అసైన్మెంట్ వాడాం కదా, అలాంటి అసైన్మెంట్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, అసైన్మెంట్ ఇక్కడ మీరు రికార్డ్, మీ లోన్ రికార్డు, దాంట్లో కూడా డేటా ఇక్కడి నుంచే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. రికార్డ్ టైప్ ఐడి ఈక్వల్స్ టు ఇట్లా లోను, లేకపోతే అమౌంట్,
అమౌంట్ ఈక్వల్స్ టు 500. ఇట్లా స్టోర్ చేసుకొని ఒకేసారి వేరియబుల్లో లైక్ ఆ రికార్డ్ని డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేసేయచ్చు అనమాట. అంటే మల్టిపుల్ ప్లేసెస్ నుంచి డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఇలా వాడతాం అనమాట. ఓకే. మనకి ఇట్లా అంటే ఒక పాతే ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాతే ఉంది, ఆ ఒక పాత్రలో డేటా అంతా స్క్రీన్ తీసేసుకుంటున్నాం, జస్ట్ క్రియేట్ చేస్తున్నాం. అలా కాకుండా మనం మల్టిపుల్ పాత్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ ప్లేస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలా వాడుకుంటాం అనమాట. ఇప్పుడు క్రియేట్ రికార్డ్లో యూ కెన్ జస్ట్ టైప్ హియర్ లోన్ రికార్డ్, చూసారా? ఓకే. అట్లా రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, 1 ఇస్తే రికార్డ్, లైక్ మల్టిపుల్ ఇస్తే కలెక్షన్ ఇవ్వాలి మనం. ఓకే. సో అలా రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ అంటే మనం సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాం ఈజీగా. లేకపోతే ఒక అసైన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని, ఓకే, ఆ అసైన్మెంట్లో డేటా స్టోర్ చేసుకొని ఇట్లా వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇట్లా సేవ్ చేసుకుంటాం. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద యూస్ కేసెస్. ఓకే, ఇట్లా సింగిల్ పాత్స్లో వచ్చింది అప్పుడు ఇట్లా చేసేసుకోవచ్చు. లేకపోతే నాకు మల్టిపుల్ పాత్స్ ఉంది, ఇక్కడ ఒక డేటా వస్తున్నాయంటే నేను ఒక అసైన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుంటూ వచ్చి ఒక దగ్గర క్రియేట్ చేసేయచ్చు. ఓకే. అర్థమైందా? Yeah. ఇప్పుడు సినారియో చూపించలేకున్నా కానీ ఇంకా ఉన్నాయి ఫ్లోస్. ఓకేనా, ఇంకా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లోస్ టు డూ. ఓకే, ఫంక్షనాలిటీస్ చూపిస్తాను మీకు. ఓకేనా, బట్ దిస్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ ఇట్. ఓకే. సో స్క్రీన్ ఫ్లో, డెసిషన్ సార్ట్, టర్న్. సో ఇప్పుడు క్రియేట్ రికార్డ్, అప్డేట్ రికార్డ్, మీకు గెట్ రికార్డ్స్ ఐడియా వచ్చింది, క్రియేట్ రికార్డ్స్ వచ్చింది, డిలీటెడ్, అప్డేట్ రికార్డ్స్ వదిలేయండి. ఓకే, ఇవి బేసిక్ థింగ్స్. న్యూ రిసోర్స్, వేరియబుల్, కాన్స్టెంట్ చెప్పా, ఫార్ములాస్ చెప్పా, చాయిస్ సెట్స్ ఇవి చెప్పాలా మీకు, అండ్ స్టేజెస్ చెప్పాలి. యా, ఓకే. So okay, let's create a new flow. Okay, and yeah, so ఆ న్యూ ఫ్లోలో ఏం చేద్దాము అంటే ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్క్రీన్ ఫ్లో. ఓకే, ఆ న్యూ స్క్రీన్ ఫ్లోలో ఏం చేద్దాము అంటే ఈ డెమో స్క్రీన్ ఫస్ట్ నేమింగ్ మారుస్తాం. ఇది డెమో ఏం కాదు కదా, విచ్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అప్లై ఫర్ లోన్ అలా పెడదాం. ఓకే, సో ఎడిట్ పేజ్, దోయమా. లెట్స్ గో బ్యాక్, అండ్ ఇన్ ద ఫ్లో కూడా మనం చేంజ్ చేసాం.
ఇప్పుడు నేను పైన బటన్ చేంజ్ చేసా కాబట్టి ఫస్ట్ ఈ బటన్ చేంజ్ అవుతుంది. ఓకేనా, అప్లై ఫర్ లోన్. ఓకే, ఇక్కడ ఇది స్క్రీన్ ఫ్లో కాబట్టి విల్ చేంజ్ ఇట్ ద స్క్రీన్ నేమ్ యాజ్ వెల్. ఓకే, ఓన్లీ ఇంగ్లాండ్ అయితే ఎందుకు టైం వేస్ట్ ఇప్పుడు. I just want to show you one more thing. మీరు ఇక్కడ మనం ఇప్పటి వరకు పైన యూస్ చేసాం, లైక్ బటన్ యూస్ చేసాం అప్లై ఫర్ లోన్ అనే దాన్ని. యా అండ్ ఇట్ టేకెన్ ఆటోమేటిక్లీ రికార్డ్ ఐడి. రికార్డ్ ఐడి అని గుర్తుంది కదా, రికార్డ్ ఐడి విచ్ టేక్స్ ద బటన్ వేర్ వి ప్లేస్డ్ ఆన్ ద రికార్డ్, లైక్ ఆ రికార్డ్ పర్టికులర్ రికార్డ్ని తీసుకుంటుంది అనమాట అది. ఓకేనా, మీరు కానీ ఇలాంటి స్క్రీన్ ఫ్లోస్ ఇక్కడ పెట్టినప్పుడు, ఓకే, స్క్రీన్ ఫ్లోస్లో పెట్టినప్పుడు, స్క్రీన్ ఫ్లోస్ని డైరెక్ట్గా పేజ్ మీద పెట్టినప్పుడు it will not take automatically. Okay, you just need to enable this option, pass record id into this variable. ఓకే ఓకే Okay no, ఓకే ఓకే pass record id into this variable అనేది చెక్ ఓకే. చేయాలి. సో అక్కడిది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంటే లైక్ సేమ్ ఫంక్షనాలిటీ, జస్ట్ రికార్డ్ ఐడి పాస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను పాస్ చేయడంలో delete సేవ్ చేయలేదు కదా అది, ఆ పర్టికులర్ అకౌంట్ తీసుకోదన్నమాట. అండ్ ఇట్ విల్ ఫెయిల్ బికాస్ లైక్ అది మాస్టర్ లుక్అప్ కాబట్టి ఈవెన్ దట్ వుడ్ బి ఫెయిల్ యాక్చువల్గా. లోన్, గోల్డ్ లోన్ అండ్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ 1. చూడండి అసలు ఇక్కడ కౌంటే రాలేదు, ఎందుకంటే నువ్వు అకౌంట్ ఐడియా పాస్ చేయలేదు. అకౌంట్ లేకపోతే అది ఏ లోన్స్ అని తెచ్చుకుంటుంది. సో అలా, సో అందుకు ఆ జస్ట్ ఆ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ ఐడి ఇట్ విల్ పాస్. పాస్ రికార్డ్ ఐడి, సేవ్, బ్యాక్, నెక్స్ట్, గోల్డ్ లోన్, నెక్స్ట్. సో ఇప్పుడు వచ్చింది డేటా. ఓకేనా, అర్థమైంది కాన్సెప్ట్. మీరు బటన్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది రికార్డ్ ఐడి అనేది, ఎందుకంటే అక్కడ వేరియబుల్స్ పాస్ చేసేకి ఏమి ఉండదు ఛాన్స్. సో ఇట్లా స్క్రీన్ ఫ్లోస్లో పెట్టినప్పుడు యూ నీడ్ టు పాస్ ఇట్ మాన్యువల్, జస్ట్ ఆ చెక్ బాక్స్. సో విల్ సీ సమ్ మోర్. ఫస్ట్ వన్, okay, which is like a new screen. Okay, flows, new flow. Okay, this is also a screen flow. ఓకే Screen flow and ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ మనం ఫ్లో చేస్తానే విల్ ఫస్ట్ క్రియేట్ ఏ రికార్డ్ ఐడి వేరియబుల్. వేరియబుల్ ఆర్ క్యాపిటల్ రికార్డ్ ఐ, ఓకే, అండ్ టెక్స్ట్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అండ్ నో మల్టిపుల్ కలెక్షన్స్. డన్. ఓకే, సో ఫస్ట్ ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు get record. ఓకే, ఫస్ట్ లెట్ మీ థింక్ ద యూస్ కేస్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తానే నాకు ఎన్ని లోన్స్ ఉన్నాయో అవి ఇక్కడి నుంచే చూపించాలనుకుంటున్నాను. లైక్ ఆ బటన్స్లో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అప్లై ఫర్ లోన్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ నుంచే చూపించాలనుకుంటున్నాను ఒక టేబుల్ ఫార్మాట్లో. ఓకే ఓకేనా, అవి మీకు చూపిస్తాయి ఇప్పుడు. సో గెట్ లోన్స్, ఓకే, అండ్ లోన్, అండ్ ఇక్కడ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు
రికార్డ్ ఐడి. క్లియర్ కదా అదంతా? Yeah. And now I'm getting all records, not only one, whether it is upload, reject, what stage it is. I'm just getting all this. Okay. So done. Yeah, ఇందా చెప్పిన యూస్ కేసు ఇప్పుడు లెట్ మీ యూస్ ఇట్. సో ఫస్ట్ స్క్రీన్ వాడుతున్నా అండ్ స్క్రీన్లో డేటా టేబుల్ ఉంటుందన్నమాట. మనకి డేటాని ఒక టేబుల్ ఫార్మేట్లో చూపించడానికి డేటా టేబుల్ వాడతాం. ఓకేనా? అండ్ ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ ద కలెక్షన్స్, ఇట్ విల్ నాట్ సపోర్ట్ ద సింగిల్ వేరియబుల్. Okay. అదేగా. So some group of data they to show. అంటే ఇప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ గెట్ రాశారు కదా, ఈ గెట్ రికార్డ్ ఆల్ రికార్డ్స్ ఉంటేనే ఇట్ కెన్ షో అనమాట. ఓన్లీ ఒక రికార్డ్ ఉంటే చూపిది అది. సో సేవ్. స్క్రీన్ ఫ్లో, అండ్ స్క్రీన్ ఫ్లోలో I'm just dragging the data table. Data table లో loans, loan data. Okay, no API name. Okay, and you can just do, yeah, you can do okay. Loan data heading అండ్ ఏ కలెక్షన్ వాడాలా, వీ ఆల్రెడీ హ్యావ్ ఏ కలెక్షన్, సో అందుకు కలెక్షన్ కూడా వచ్చేసింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమైనా సర్చ్ బార్ కావాలన్నా వద్దా? ఓకే, జస్ట్ చెక్ చేస్తే ఇది చూడండి, ఇక్కడ సర్చ్ బార్, యూ కెన్ సర్చ్ విత్ ద డేటా అనమాట, విల్ షో ఇట్. అండ్ కాన్ఫిగర్ రోస్, ఈ కాన్ఫిగర్ రోస్ అనేటి ఏంటి అంటే, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ లేటర్. కాలమ్స్, సో కాలమ్స్ అంటే ఏం రికార్డ్స్ చూపించాలి ఇక్కడ. సో ఫస్ట్ విల్ షో name, done, and add column లో next status, done, next add column లో created date, Okay. done. ఇక్కడ చూడండి, నేను యాడ్ చేసినప్పుడల్లా యాడ్ అవుతుంది. Yeah. సో యాడ్ కాలం కాలమ్, యాడ్ అవుతుంది. సో యాడ్ కాలంలో లోన్ అమౌంట్, ఇలా. ఓకే, ఇట్లా మీకు ఏమేమి కావాలో యాడ్ చేసుకున్నారు. ఓకే. దెన్ సో ఇప్పుడు సో డన్. సో దీనికి స్క్రీన్ పెడుతున్నా, షో loans, that would be enough. Done. Save. Loan details. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఒక సింపుల్గా వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం, గెట్ ఎలిమెంట్ రాసుకుందాం, ఆ డేటాని ఒక టేబుల్ ఫార్మేట్లో చూపించడానికి 23/9 ఒక టేబుల్ ఫార్మేట్లో పెట్టుకున్నా. ఆ టేబుల్ ఫార్మేట్లో నేను ఏ కలెక్షన్ కావాలో ఆ కలెక్షన్ పెట్టుకున్నాను. ఓకే. కలెక్షన్ పెట్టుకున్నాను. సర్చ్ బార్ కావాలి కాబట్టి సర్చ్ బార్ పెట్టుకున్నాను. తర్వాత కాలమ్స్ కావాలి కాబట్టి నాకు ఏమేమి ఫీల్డ్స్ కనిపించాలో కాలమ్స్ నేమ్స్ పెట్టుకున్నాను. ఓకే. అండ్ వీ కెన్ హియర్ షో ఓన్లీ దట్ రిలేటెడ్ టు పర్టికులర్ రికార్డ్. ఓకే, పర్టికులర్ రికార్డ్లో ఉండే డేటాని చూపించచ్చు. అంటే ఇప్పుడు నీ దీంట్లో అకౌంట్ డీటెయిల్స్ చూపిలేమా? ఓకేనా? అలా. డన్, సేవ్, యాక్టివ్. క్లియర్ కదా? We are సో యాక్టివ్, building a data table and showing that data అంతే. సో లెట్ షో హియర్. నేను బటన్ ఏం క్రియేట్ చేయను, ఐ విల్ షో ఇట్ ఇన్ ద UI. ఓకే, ఆర్ ఎల్స్ సో ఎడిట్ పేజ్. Creating one more tab here which is called custom connections.
ఫ్లోస్ అనే పెడుతున్నా. ఓకే. ఫ్లోస్. ఇక్కడ ఈ ట్యాబ్స్లో నేను యాడ్ చేసుకుంటా. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను Okay. లాస్ట్ టైం, గుర్తుంది కదా. సో ఫ్లోస్ అండ్ ఏ ఫ్లో కనిపించాలా, సో విచ్ ఈజ్ లైక్ ఫ్లో పేరు ఏం పెట్టాం, లోన్ డీటెయిల్స్. ఓకే, రికార్డ్ ఐడి పాస్ చేయాలి కాబట్టి రికార్డ్ ఐడి పాస్ చేస్తుంది. ఓకే. సేవ్. డన్. ఓకే, ఇక్కడ ఫ్లోస్ అండ్ ఫ్లోస్లో సి నాకు డేటా కనిపిస్తుంది. ఓకే. నాకు 3 లోన్స్ ఉన్నాయి, నాకు 3 లోన్స్ కనిపించాయి. నాకు 3 లోన్స్ ఉన్నాయి, ఆ 3 లోన్స్ ఇక్కడ నీట్గా కనిపిస్తున్నాయి ఫ్లోస్లో. ఓకే. అండ్ నేను యాడ్ చేసుకున్న ఫీల్డ్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి, అండ్ దాని అమౌంట్స్ కూడా కనిపిస్తున్నాయి. లైక్ నాకు ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ లైక్ యూ కెన్ సర్చ్ ఇట్ యాజ్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 17,000. సో లెట్స్ టైప్ 1,700. యూ కెన్ టైప్ ఇట్ Yeah. అనమాట. మీకు ఇక్కడ ఏదైతే ఫీల్డ్తో కనిపిస్తుందో ఇప్పుడు ఆ వెయిటింగ్తో కానీ లేకపోతే క్రియేటెడ్ డేట్, ఇక్కడ డేటా ఏం కనిపిస్తే దాంతో సెర్చ్ చేసుకోవచ్చు. యా. ఓకేనా, అది తీసేసి మళ్ళీ నార్మల్ ఎంటర్ కొడితే ఇట్ విల్ షో ఆల్ ద డేటా. మీరు జస్ట్ సెర్చ్ చేస్తే డైనమిక్గా అప్పుడే పనిచేయదు, జస్ట్ ఎంటర్ కొడితే పనిచేస్తుంది. ఓకే. Okay, so it is not a reactive component, but yeah, this is how you can use it normally. Okay, so ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము అని అంటే, let me show you something. ఒకసారి లోన్ రికార్డ్ అయిపోదాం. And loan records, loan record. Okay, let me say this direct simple one. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫ్లోస్ ఉన్నాయి, లోన్ డీటెయిల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ గ్రామ్స్ కూడా యాడ్ చేస్తా. ఫస్ట్ done. Number of columns, okay, and ikkada number of grams. Done. సో ఇప్పుడు మనం ఏం చేయాలా అని అంటే, ఓకేనా, నేను నెంబర్ ఆఫ్ గ్రామ్స్ని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఇవి ఏంటి అంటే ఇక్కడ కనిపించే కాన్ఫిగర్ రోస్. ఓకే. అంటే అది జస్ట్ వ్యూ ఉండాలి టేబుల్, అంటే అప్పుడు చెక్ బాక్స్ రాదు మీకు. ఓకే. సో సింగిల్ సెలెక్ట్ చేసుకుంటే యూజర్ ఓన్లీ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్. ఇక్కడ చూస్తే మీరు ఈ వాజ్ ఏబుల్ టు డూ సెలెక్ట్ మల్టిపుల్ థింగ్స్. ఓకే. అట్లా ఏదైనా చేయాలన్నా, లేకపోతే హీ షుడ్ బి ఏబుల్ టు సెలెక్ట్ ఓన్లీ వన్. ఓకే. సో అలాగా. సో మల్టిపుల్ అనేవి కొన్ని డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా రియల్ సినారియోలో అయితే ఇక్కడ అన్ని వాళ్ళు ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఓకే సెండ్ కొడితే వేరే సిస్టమ్స్కి వాళ్ళు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారో పంపించాలనుకుంటాం అలాగా. సో ఇక్కడ మనము ఒక రికార్డు పెట్టుకొని ఆ ఒక్క రికార్డ్ని అప్డేట్ చేయాలనుకుందాం. ఓకే, వెదర్ ఇట్ ఈస్ లైక్ లోన్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ని అప్డేట్ చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఉన్నాయి కదా, సో చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ స్క్రీన్లో ఓకే దాన్ని అప్డేట్ చేద్దాం మనం రికార్డు మీద. ఓకే, ఐల్ షో యూ. సో అందుకని ఫస్ట్ నేను సింగిల్ రికార్డే తీసుకుంటున్నా, ఒక రికార్డ్. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకొని మనం అప్డేట్ చేయాలా? అప్డేట్ ఎలిమెంట్ రాసి
ఓకేనా, దిస్ ఈజ్ వాట్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఎగ్జిస్ట్. సో 2 నుంచి 5 గ్రామ్స్ చేస్తారా, 3 నుంచి 4 చేస్తారా అనేది మన ఇష్టం. యా, సో అది స్క్రీన్ ఫ్లో. ఓకే, ఓకే. సో ఎలా అయితే మనం ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నామో ద సేమ్ వే విల్ టేక్ ఇట్ యాజ్ ఇన్పుట్స్. సో ఇక్కడ అప్లై చేసేసారు వాళ్ళు, అయిపోయింది. ఇక్కడ 2 గ్రామ్స్ పెట్టుకున్నారు, దాన్ని 2ని 3కి అప్డేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అది ఆ స్క్రీన్లో చేద్దాం. ఓకే. ఓకే, సో దెన్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు నేనేం వాడతాను అంటే కలెక్షన్ ఫిల్టర్ వాడతాను. ఓకే. సో ఈ కలెక్షన్ ఫిల్టర్ ఎందుకు వాడుతున్నా అంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన రికార్డ్ డీటెయిల్స్ ఒకటే రావాలి నాకు, అన్ని రికార్డ్ డేటా వద్దు నాకు. ఓకే, ఇక్కడ లోన్స్ వచ్చినాయి, లోన్స్ 10 రికార్డులు వచ్చేసినాయి. సో నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా, ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నా విచ్ ఈస్ సెలెక్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ కాలం. సో అందుకు నేను కలెక్షన్ ఫిల్టర్ వాడతాను. నేను మళ్ళీ గెట్ అయిన రాసుకోవచ్చు, కలెక్షన్ ఫిల్టర్ అయినా వాడుకోవచ్చు. సో ఆల్రెడీ పైన ఉంది కాబట్టి సో ఐమ్ జస్ట్ యూజింగ్ కలెక్షన్ ఫిల్టర్. సో కలెక్షన్ ఫిల్టర్ నేమింగ్ యాజ్ సెలెక్టెడ్ లోన్ అండ్ ఇవి నెంబర్ ఆఫ్ లోన్స్ లైక్ కలెక్షన్ అండ్ ఐడి ఈక్వల్స్ టు రికార్డ్ ఐడి ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంటుందంటే దీని ఏపీఐ నేమ్ అనుకోండి. ఓకే, లోన్ డేటా అండ్ ద ఫస్ట్ సెలెక్టెడ్ రో ఓకే. డాట్ ఐడి. ఓకే. ఓకే. ఓకేనా, అట్లా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్, అండ్ స్క్రీన్లో మనం ఏం తీసుకుంటాం, ఇన్పుట్. ఓకే, ఫస్ట్ we'll have some pick list. I'll just show you what it is for pick list. Pick list as do you want to update number of columns. Require and pick list లో వచ్చి yes and no. ఓకే, అండ్ ఇవి రేడియో బటన్స్ లాగా కనిపిస్తే బెటర్ కాబట్టి సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ రేడియో బటన్. ఇక్కడ రేడియో బటన్ user can select only one, yeah, pick list radio buttons. Yeah, okay, done. And next ఇప్పుడు మనము డిస్ప్లే టెక్స్ట్ అర్థమవుతుంది. సో నేను కొంచెం స్పీడ్ వెళ్తున్నా ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసినవే కాబట్టి. సో ఇక్కడ షో డీటెయిల్స్ జస్ట్ సింపుల్, ఇక్కడ ద కరెంట్ number of grams, selection record number of grams. Okay, input ఇది నెంబర్ కాబట్టి నెంబర్, okay, enter new number of grams. Okay, and it is required. Okay, done.
సో స్క్రీన్ ఫ్లో పెట్టలేదు. జస్ట్ లెట్ యాజ్ న్యూ గ్రామ్స్. ఓకే. సో ఫస్ట్ ఒక పిక్ లిస్ట్ పెట్టుకున్నాను. డూ యూ వాంట్ టు అప్డేట్ ద నెంబర్ ఆఫ్ గ్రామ్స్? ఎస్ ఆర్ నో. ఇది ఎందుకు పెట్టాను చెప్తాను, బట్ యూ నో వాట్ ఈస్ లైక్ పిక్ లిస్ట్ అనేది. అండ్ రేడియో బటన్ లాగా చూపిస్తున్నా. క్లియర్? ఓకే. యా. యా. అండ్ నెక్స్ట్ ఒక డిస్ప్లే టెక్స్ట్ పెట్టాను. సో నెంబర్ ఆఫ్ గ్రామ్స్ నాకు బిఫోర్ అప్డేటింగ్ చూపిస్తే బాగుంటుంది కాబట్టి సో ఎగ్జిస్టింగ్ డేటా చూపిస్తుంది. ఓకే. అండ్ తర్వాత ఎంటర్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ అండ్ లైక్ వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వడానికి ఆప్షన్ ఇస్తుంది. ఓకే, క్లియర్ కదా? అండ్ జస్ట్ సేవింగ్ యాజ్ ఎ న్యూ వర్షన్. సేవ్. సో డీబగ్ చేస్తున్నా. డీబగ్ చేసిన దగ్గర సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ లైక్ రికార్డ్ ఐడి అంటే అకౌంట్ ఐడి పాస్ చేస్తుంది. అకౌంట్ ఐడి అండ్ నెక్స్ట్ రన్. సో ఇక్కడ చూడండి 1 గ్రామ్, 3 గ్రామ్, 4 గ్రామ్స్ ఉంది. సో ఇఫ్ ఐ జస్ట్ సెలెక్టెడ్ 4 గ్రామ్స్, నెక్స్ట్ ఇక్కడ రాలేదు. యా, బట్ డేటా ఫిల్టర్ అనేది కదా సెలెక్టెడ్ అండ్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రామ్స్, ఐటమ్స్ సెలెక్షన్, సెలెక్టెడ్ లోన్. ఇక్కడ మీకు ఇందాక ఏం చెప్పాను నేను, ఇక్కడ కలెక్షన్ చేసిన ఫిల్టర్ని వాడాలా అంటే ఓకే, ఇక్కడ కలెక్షన్ చేసిన ఫిల్టర్ని వాడాలా అంటే ఈ ఏపీ నేమ్ వాడమని చెప్పాను మీకు కదా. సో కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది. ఫస్ట్ చెక్ నేను ఇస్తున్నా మనము ఒక డిస్ప్లే రావడానికి డేటా. నేను చెప్తాను ఒక్కసారి, నేను చెక్ చేస్తాను. జస్ట్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ ఎ సెకండ్. దిస్ ఇస్ ద కరెక్ట్ అకౌంట్. నెక్స్ట్ అండ్ ఇక్కడ నేను 4 గ్రామ్స్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 4 గ్రామ్స్. సో ఓకే, సో ఇక్కడ ఏంటంటే శ్రీదేవి, ఫస్ట్ మనం అన్ని లోన్స్ని తెచ్చుకుంటున్నాం. ఓకే, సో అన్ని లోన్స్ తెచ్చుకున్నాక మనం ఒక డేటా టేబుల్లో చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ డేటా టేబుల్లో ఏముంటుందంటే సెలెక్టెడ్ రికార్డ్ ఉంటుంది అనమాట, ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాడో అది. ఓకేనా? సో ఇక్కడ మనం కలెక్షన్ ఫిల్టర్ వాడచ్చు. కలెక్షన్ ఫిల్టర్ వాడితే ఏమవుతుందంటే సో లైక్ ఏదైతే ఫిల్టర్ చేస్తాడో అవి కూడా కలెక్షన్లోనే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 10 రికార్డులు వచ్చాయి, మనం ఐడి పెట్టినా కూడా అది స్టిల్ ఒకటి కూడా కలెక్షన్లోనే ఉంటుంది. ఓకే, దిస్ ఎలిమెంట్ క్రియేట్స్ ఎ టార్గెట్ కలెక్షన్. అంటే లైక్ ఇవి కూడా కలెక్షన్ వైజే ఉంటాయి. ఓకేనా? సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గ్రామ్స్ చూపించడానికి ఏం వాడాను అంటే లోన్ డేటా టేబుల్, లోన్ డేటా అనేది అదే టేబుల్ ఏపీఐ నేమ్ అండ్ ఫస్ట్ సెలెక్టెడ్ రో అండ్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్.
ఓకేనా, ఇలా వాడా. ఓకే. ఓకేనా, టేబుల్ ఫస్ట్ సెలెక్టెడ్ రో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాడో ఆ ఫస్ట్ సెలెక్టెడ్ రో ఉంటుందన్నమాట, దీంట్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ చూపిస్తున్నా దానికి. ఓకే. యా, సో ఇప్పుడు నాకేంటి అంటే ఇప్పుడు న్యూ ఫంక్షనాలిటీ విచ్ ఈస్ లైక్ డీబగ్ డన్. యా, సో సెలెక్ట్ చేసుకున్న 1 గ్రామ్. నెక్స్ట్. యా, ఇక్కడ నాకు ఇది ఎస్ ఉంటేనే ఈ చెక్ బాక్స్ ఇది కనిపించాలి, ఒకవేళ నో ఉంటే ఇది నాకు కనిపించకూడదు. ఓకే. ఓకేనా, ఎడిట్ ఫ్లో. సో దానికి ఏమంటామంటే కాంపోనెంట్ విజిబిలిటీ. మనం ఎలా అయితే పేజ్ మీద చూపించాం కదా మీకు కాంపోనెంట్ విజిబిలిటీ, ద సేమ్ వే. సో నెంబర్ ఆఫ్ గ్రామ్స్ క్లిక్ చేశాను, ఇక్కడ కాంపోనెంట్ విజిబిలిటీ. ఓకే. సో క్లిక్ ఆల్వేస్ బదులు అండ్ బదులు ఇక్కడ ఏపీఐ నేమ్ ఏముంటుందంటే ఇక్కడ డూ యూ వాంట్ అది కదా, సో డూ యూ వాంట్ రేడియో బటన్ షో ఈక్వల్స్ టు ఎస్ అయినప్పుడే చూపి. డన్. ఓకే, డూ వాంట్ టు అప్లోడ్ ద నేమ్స్ ఈక్వల్స్ టు ఎస్ అప్పుడే చూపిస్తుంది, లేకపోతే చూపి. మీకు ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, డన్. సేవ్. debug, now record id will be the same, run. Okay, and select a record. Next 3 grams. చూడండి, బై డిఫాల్ట్ ఇప్పుడు కనిపించలేదు ఆ చెక్ బాక్స్. ఎప్పుడైతే నేను నో పెడతానో కనిపించదు, ఎప్పుడైతే నేను ఎస్ పెడతానో ఇట్ విల్ షో. యా, రైట్. ఓకే, కాంపోనెంట్. దిస్ ఈస్ హౌ యూ కెన్ ట్రాక్ డూ ద థింగ్స్ అనమాట, కాంపోనెంట్ విజిబిలిటీ. ఓకే, ఇది కూడా క్లియర్ కదా మీకు? సో ట్రాక్ ఇట్ సమ్వేర్ ఫస్ట్. ఇలా ఏమేం చెప్పాను నేనే మర్చిపోతాను. సో మీకు ఏమేమి చెప్పా అంటే ఫస్ట్ డేటా టేబుల్. ఓకే, దాని తర్వాత ఎడిట్ ఫిల్టర్, కలెక్షన్ ఫిల్టర్, తర్వాత కలెక్షన్ సార్ట్. ఓకే, దాని తర్వాత కాంపోనెంట్ విజిబిలిటీ. యా, అండ్ యా, ఇవి మెయిన్ ఈరోజు ఇవే కదా చెప్పింది. ఇప్పుడు దాకా మీకు ఏమైనా చెప్పాను ఇంకా ముందు? అంతే. యా, ఫైన్. సో నెంబర్ ఆఫ్ గ్రామ్స్. యా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూని అప్డేట్ చేయాలి. యా, ఓకే, ఇక్కడ ఏదైతే న్యూ వాల్యూ చేస్తాడో అది అప్డేట్ చేయాలి నేను. సో అప్పుడు మనము ఇక్కడ ఫస్ట్ విల్ షో లైక్ విల్ టేక్ ఏ డెసిషన్. ఎందుకు అంటే వాళ్ళు ఎస్ సెలెక్ట్ చేయొచ్చు, నో సెలెక్ట్ చేయొచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో నో ఎస్. న్యూ గ్రామ్స్. Okay. New grams question mark. Yes. సో ఇది అవునా కదా అని ఎట్లా తెలుసొచ్చు అంటే బేస్డ్ ఆన్ ద డెసిషన్. ఓకే, ఇఫ్ దే సెలెక్టెడ్ ఎస్, సో వీ కెన్ టేక్ ఎ డెసిషన్. ఓకే. సో డూ యూ వాంట్ ఈక్వల్స్ టు ఎస్. ఓకే, ఇక్కడ స్క్రీన్. ఓకే, స్క్రీన్ కన్నా ముందు అప్డేట్. సో అప్డేట్ రికార్డ్.
అప్డేట్ లోన్ గ్రామ్స్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే యూజ్ స్పెసిఫిక్ ఐడి ఉంది, స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు స్పెసిఫిక్ కండిషన్స్ పెడతామన్నమాట. ఓకే, ఈ స్పెసిఫిక్ ఐడి అనేది ఏంటి అంటే మీకు ఇందా చూపించాను కదా కలెక్షన్ వేరియబుల్. Yeah. సో అది డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ రికార్డ్ కలెక్షన్ మీకు ఏదైనా ఉంటే, Okay. లేదు అంటే మనం స్పెసిఫిక్ కండిషన్స్ని బట్టి కూడా అప్డేట్ చేయొచ్చు. నా విల్ చూజ్ ఇట్ యాజ్ స్పెసిఫిక్ కండిషన్స్. ఓకే, స్పెసిఫిక్ కండిషన్స్ విచ్ ఈస్ లైక్ లోన్ ఐడి, రికార్డ్ ఐడి ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం పెట్టాలా, లోన్ టేబుల్, లోన్ డేటా, ఫస్ట్ సెలెక్టెడ్ రో ఈక్వల్స్ టు రికార్డ్ ఐడి. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఈక్వల్స్ టు స్క్రీన్ ఫ్లోస్లో న్యూ గ్రామ్స్లో ఎంటర్ న్యూ నెంబర్ ఆఫ్ గ్రామ్స్. ఇది క్లియర్? Oh, yeah. ఒక్కసారి చూడండి. అప్డేట్ పెట్టాను. అప్డేట్కి మనం ఖచ్చితంగా ఏంటి అంటే రికార్డ్ ఐడి అనేది పాస్ చేయాలి. ఏ పర్టికులర్ రికార్డ్ ఏ పర్టికులర్ రికార్డ్ని అప్డేట్ చేయాలి కాబట్టి ఆ రికార్డ్ ఐడి ఇవ్వాలి కంపల్సరీగా. Yeah. అండ్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్, అండ్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్కి ఏదైతే న్యూ ఎంట్రీ ఆఫ్ గ్రామ్స్ ఉందో అది ఇచ్చాను. ఓకే, Yes. Yes. సేవ్. అండ్ నౌ ఐమ్ జస్ట్ షోయింగ్ ఏ ప్రాపర్ ఎర్రర్ మెసేజ్. Screen, display text, so message 1, your loan has been updated with new grams. ఓకే, Okay. ఒక మెసేజ్ చూపిస్తున్నా. డన్. సో ఓకే, సేవ్. Active. So I'm just going here, refresh. ఇది ఈ ఆటోమేషన్ అడ్వాన్స్ కిందకి వస్తుంది కదా, అడ్వాన్స్ అడ్మిన్ కిందకి వస్తుంది కదా. Okay. ఇవి నార్మల్ అడ్మిన్స్ చేసే వాళ్ళు చేయలేరు. లైక్ ఏంటి అంటే ఇవన్నీ కోడింగ్ అంటే ఫస్ట్ ఏంటి అంటే ఐ విల్ టెల్ యూ. సో ఫస్ట్ 4 grams సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ డూ యూ వాంట్ టు అప్డేట్ ద నెంబర్ ఆఫ్ గ్రామ్స్? ఎస్. సో 4ని 5 అప్డేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఓకే, లోన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ విత్ న్యూ గ్రామ్స్. ఫినిష్. చూసారా 5 అప్డేట్ అయిపోయింది. Yeah. Yeah. ఇది అప్డేట్ రికార్డ్. Okay. ఓకే, సో మీకు 9కి మీటింగ్ ఉందా? ఓకే, దెన్ విల్ కంటిన్యూ టుమారో. ఓకేనా, ఇక్కడ వరకు చాలు ఈరోజు. ఓకేనా, నేను ఇది ప్రాక్టీస్ చేస్తా. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. స్టాప్ రికార్డింగ్.